హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఇప్పుడు చూపిస్తున్నవి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. ఇవి ఫ్లోర్కి రెండు వచ్చినాయి అనమాట. రెరా అప్రూవల్, సిఆర్డి అప్రూవల్ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్, టోటల్గా 10 ఫ్లాట్స్ అనమాట. అండ్ ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మొత్తం ఇచ్చేస్తున్నారండి. కబోర్డ్స్, సేఫ్టీ గ్రిల్స్, వాటర్ ప్యూరిఫైయరు మొత్తం ఇస్తున్నారు. రోడ్ అయితే ఇది 33 ఫీట్ రోడ్ వస్తుంది, సిమెంట్ సీసీ రోడ్ అనమాట. అండ్ కార్ పార్కింగ్ కామన్ అంతా కలిపి 1370 అయితే టోటల్ వస్తుంది. ఇదంతా రెడీ చేసేసి ఉంది. ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అనమాట. రోడ్ వచ్చేసి సౌత్ రోడ్ అవుతుంది. అండ్ లోన్ వచ్చేప్పటికి ఎస్బీఐ అప్రూవల్ అనమాట. ఎస్బీఐలో ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది లోను. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది. స్టీల్ గేట్ ఒకటి పెట్టారు కదా, ఎస్ఎస్ గేటు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ఈస్ట్ ఫేసింగు. అండ్ ఇది వచ్చేసేపటికి కారిడారు. ఫైనల్ కోటింగ్ అయితే ఉందండి. ఫ్లాట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. అండ్ లిఫ్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇది ఒక ఫ్లాట్ అవుతుంది. రెండు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. అండ్ ఫ్లాట్ అయితే చూద్దాం. ఓవరాల్గా ఫ్లాట్ లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అవుతుందన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్లాట్. రెండు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సే. అండ్ లొకేషన్ ఇది మురళీనగర్ లొకేషన్ అనమాట. మురళీనగర్ అంటే లోపలికి కూడా కాదు, బల్లెంవారి వీధి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్లాట్ అయితే. ఇది మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. ఇదంతా ఫుల్లీ కారిడార్ వచ్చింది. అండ్ వాష్ ఏరియా కూడా, రోడ్డు వైపు వాష్ ఏరియా కమ్ బాల్కనీ అదే అవుతుంది. అండ్ ఇది వచ్చేసేపటికి మనకి లివింగ్ ఏరియా, నథింగ్ బట్ హాల్ అవుతుందన్నమాట. ఫ్లాట్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ యాజ్ చీజ్గానే ఇస్తారు, ఇలాగే ఉంటుంది ఫ్లాట్ అయితే. అన్నీ కలిపి కబోర్డ్స్, సేఫ్టీ గ్రిల్స్, ఐరన్ సేఫ్టీ గ్రిల్స్, ఎస్ఎస్ గేటు అండ్ వాటర్ ప్యూరిఫైయర్ అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్నిటికీ కబోర్డ్స్ చేసేసే ఉన్నాయి అనమాట. వితౌట్ కబోర్డ్స్ అయితే ఏమీ లేవు. ఇది వచ్చేసేపటికి మెయిన్ హాల్ అవుతుంది. ఇది ఎంట్రన్స్ హాల్ ఇలా వస్తుంది అనమాట. మనకి మెయిన్ హాల్ అయితే ఇలా వస్తుంది. మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఫ్లోరింగ్ ఒకటి క్లీన్ చేయాలి. 2x4 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ సపరేట్ డైనింగ్ కమ్ కిచెను అండ్ పూజా రూమ్ కూడా వచ్చింది. సపరేట్ పూజా మందిరం కూడా వచ్చింది. ఇది సపరేట్ పూజా మందిరం అనమాట. ఓకే, ఇది వచ్చేసేపటికి మనకి కిచెన్ కమ్ డైనింగ్ అవుతుంది. ఇది కిచెన్ కమ్ డైనింగ్ అవుతుంది. కిచెన్ కూడా మాడ్యులర్ కిచెన్ ఇచ్చారు. ఇది వచ్చేప్పటికి వాష్ ఏరియా కమ్ బాల్కనీ రోడ్డు వైపు అనమాట. ఇది రోడ్డు 33 ఫీట్ రోడ్డు. అండ్ బల్లివారి వీధికి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఫ్లాట్ అయితే. ఇదంతా కిచెన్లో నుంచి డైనింగ్ ఏరియా ఇది. అండ్ హాల్ నుంచి ఇలా వస్తుంది. సపరేట్ ఆర్చ్ వచ్చి దాని పక్కనే మనకి దేవుడి మందిరం కూడా వస్తుంది అనమాట. ఓకే, హాల్ యాక్సెస్ అయితే అలా ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి చూద్దాము. ఇది మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి. చక్కగా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా. అండ్ వెంటిలేషన్ అయితే ఇంకా లైటింగ్ కూడా అవసరం లేదనమాట. డే టైంలో అయితే ఫుల్లీ వెంటిలేటెడ్ ఉంది. అలాగే ఇది వచ్చేసేపటికి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్. పైన క్లోజ్ ఓపెన్ అవ్వడానికి కబోర్డ్స్, హైడ్రాలిక్ సిస్టమ్ ఇచ్చారు. కింద అండ్ ఇది వచ్చేసేపటికి సెకండ్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ స్లైడింగ్ డోర్స్ విత్ హైడ్రాలిక్ యూనిట్ ఇచ్చారన్నమాట కబోర్డ్స్కి అయితే. ఇది చిల్డ్రన్ బెడ్రూము. అండ్ డిస్క్ విత్ టైల్స్. బాత్రూంలో అయితే వాల్ టైల్ కూడా వేసేసారు. రెండు కూడా వెస్ట్రన్ కమోడ్స్ ఇచ్చారు. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చాలా నీట్గానే ఉంది.
చాలా స్పేషియస్గా ఉంది. అండ్ సో ఓవరాల్గా ఇదండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అవుతుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు 1370 1370 టోటల్ వస్తుంది. 1000 SFT ప్లింత్, 41 గజాలు అయితే అన్డివైడెడ్ షేరు. టోటల్గా 10 ఫ్లాట్స్, ఈచ్ ఫ్లోరు 2 ఫ్లాట్స్ వచ్చాయి. విత్ కార్ పార్కింగు, కబోర్డ్స్, వాటర్ ప్యూరిఫైయరు, స్టీల్ రైలింగు అండ్ ఐరన్ గ్రిల్స్ మొత్తం కలిపి చెప్తున్నారు అనమాట. 57.5 57.5 ప్రైస్ అయితే 57,50,000 అనమాట. ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ అయితే మాట్లాడచ్చు. అండ్ లొకేషన్ పరంగా చూసుకుంటే లొకేషన్ కూడా రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. మురళీనగర్ బల్లెంబార్ వీధికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ రామవరపడ్ హైవేకి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ టు రామచంద్ర నగర్ అండ్ కరెన్సీ నగర్ అనమాట ఇది. సో ఓవరాల్గా ఇది ఫ్లాట్ డీటెయిల్స్ అండ్ ఫ్లాట్ లొకేషన్ అదైతే మొత్తం చెప్పాను. అండ్ ప్రైస్ కూడా వచ్చేసేపటికి 57.50 57.5 లక్షలు. స్లైట్లీ నెగోషియబుల్ ప్రైసు. ఫ్లాట్ వచ్చేపటికి మురళీనగర్ నియర్ బల్లెంవార్ వీధి, 1 కిలోమీటర్ ఫ్రమ్ రామవరపడ్ హైవే, నేషనల్ హైవే. థ్యాంక్ యూ.